ఇంధనం సర్దుబాటు ఛార్జీలు ప్రభుత్వమే భరించాలని సిపిఎం నాయకులు గండవరపు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతు సంఘం నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి, నేను చూసుకుంటాను అన్న విషయాన్ని మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా లేదా అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని కోరారు. ఇంధనపు సర్దుబాటు ఛార్జీల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసేందుకు సిద్దమయ్యారని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఫల్యంతోనే ఇంధనపు సర్దుబాటు ఛార్జీల పెంచాల్సి వస్తుందని చెప్పడం సరికాదన్నారు. గత ప్రభుత్వం వైఫల్యంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం చంద్రబాబు గ్రహించాలన్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందన్న నెపంతో ప్రజలపై భారం వేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని సూచించారు. రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్పందించాలని, లేని ఎడల ఈ నెల 26వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, సిపిఎం నాయకులు శ్రీనివాసులు, జానీబాషా, మునీర్, రఘురామయ్య, జానకిరామయ్య, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. చెప్పదలుచుకున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూడా మా పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ ఉద్దేశం ఏంటంటే, ఆనాటికి ఎలక్షన్స్ ముందు ప్రభుత్వాన్ని రాకముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకేష్ మంత్రి గారు ఒక మాట చెప్పారు. స్మార్ట్ మీటర్లు కన్నా మీ దగ్గరికి తీసుకొస్తే వాటిని పగలగొట్టండి, కేసులైతే నేను చూసుకుంటానని చెప్పాడు. ఆయన ఆ మాట మీద ఉంటాడా ఉండడా అనేది ఆయన నిర్ణయించుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. స్మార్ట్ మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని మా పార్టీ ఒక డిమాండ్గా ముందుకు తీసుకొస్తుంది. అదేవిధంగా ఇంధన సర్దుబాటు పేరుతో గత ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నాయని, అప్పుడు దుర్వినియోగం జరిగిందని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దాదాపు 16,000 కోట్ల రూపాయలు వినియోగదారుల నెత్తిన రుద్దేదానికి ఓ బ్రహ్మాండమైన పథకాన్ని పెట్టింది. అయితే ఇది జగన్ చేసిన పాపం మేము పుణ్యం చేసేవాళ్ళని చెప్తున్నారు. ఇది తప్పుడు సంకేతం అని మేము చెప్తున్నాము. జగన్ పాపం చేశాడు కాబట్టే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించారనేది చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాము? ఈరోజు ఆయన పేరు చెప్పి ఆయన తప్పు చేశాడని 17,000 కోట్లు ప్రజల వినియోగదారుల మీద రుద్దడం తప్పు అని మేము చెప్తున్నాము. ఈ విధంగా చేస్తే వీళ్ళ ప్రభుత్వానికి, పార్టీకి నష్టమని కూడా మేము చెప్తున్నాము. కాబట్టి ఈ రెండు ఆలోచనల్ని ప్రభుత్వం విరమించుకోవాలా. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటన కొన్ని లక్షల మందిలో చేశాడు. కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని కూడా మా పార్టీ డిమాండ్ చేస్తుంది.